వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 18,000 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ముందుగా షెడ్యూల్ పరిశీలిస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు 24/7/2024 చివరి తేదీ. వీటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్స్ డిసెంబర్లో జరుగుతాయి. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసే పోస్టులు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించినటువంటి ఈక్వల్ పోస్టులు ఉంటాయి. వాటిలో ప్రధానంగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఈ పోస్టుకి డిగ్రీ విద్యా అర్హత 20 నుంచి 30 సంవత్సరాలు వయో పరిమితి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో దీనికి సంబంధించి కూడా 18 to 30 years ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ MOEA, MOR అలాగే AFHQ అనే శాఖల్లో 20 నుంచి 30 సంవత్సరాల వయో పరిమితి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటన్నిటి కూడా డిగ్రీ విద్యార్హత. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎలక్ట్రికల్ అండ్ IT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ CBDT గ్రూప్ C కేటగిరీ, అలాగే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ CBIC, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్ CBIC, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ CBIC, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ తపాలా శాఖలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇన్స్పెక్టర్స్. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ CBICలో, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్లో డివిజనల్ అకౌంటెంట్స్, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ దీన్ని NIA అంటారు, దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్స్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉంటాయి. వీటన్నిటి కూడా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి. ఒక్క జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి మాత్రమే మ్యాథ్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో 60% మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు డిగ్రీ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ Cలో 18 to 27 years మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో ఎనీ డిగ్రీ విద్యార్హతతోటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో, అలాగే CGDA, ఇంకా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్లో అకౌంటెంట్స్, ఆడిటర్స్, కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్లో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్స్, పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, ట్యాక్స్ అసిస్టెంట్స్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ట్యాక్స్ అసిస్టెంట్స్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం ఒక 30 కేటగిరీస్లో ఈ నోటిఫికేషన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వయోపరిమితుల సడలింపు కూడా OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వర్తిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ సెంటర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనికి సంబంధించిన పరీక్ష విధానం కూడా 2 అంచెలుగా ఉంటుంది. ఈ 2 అంచెల పరీక్ష విధానంలో ముందుగా టైర్ 1 ఎగ్జామినేషను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 60 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ సబ్జెక్టులో సమానంగా ప్రశ్నలు అంటే 4 25 మార్క్ ప్రశ్నలు చొప్పున ఉంటాయి. 4 25 మార్కులు ఉంటాయి. 4 25 into 100, అలాగే 4 50 200 ప్రశ్నలు. ఇక దరఖాస్తు చేసేదాన్ని పరిశీలిస్తే ssc.gov.in వెబ్సైట్లో ముందుగా ప్రతి అభ్యర్థి కూడా 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పూర్తి అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, 10th క్లాస్ రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, అలాగే క్యాండిడేట్ రెసిడెన్స్ స్టేట్, డిస్ట్రిక్ట్, విలేజ్ ఈ వివరాలని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత 1 time రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. వీటి నుంచి సెకండ్ స్టెప్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది. దీనిలో మీ డిగ్రీ పాస్ అయిన వివరాలు, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్, క్యాస్ట్ వివరాలు,
తర్వాత ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి. ఓసీ బీసీ అభ్యర్థుల ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ చేస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. పూర్తి వివరాలు ssc.gov.in వెబ్సైట్ సందర్శించవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు 24/7/2024. పూర్తి సిలబస్ కూడా ఈ వెబ్సైట్లోనే లభ్యమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.